మీరు వేసుకున్న బట్టలు మీరు సెలెక్ట్ చేశారా లేదా సొసైటీ సెలెక్ట్ చేసిందా? మీరు నమ్మే దేవుడు మీరు కనుక్కున్నారా లేదా పుట్టింట్లో రెడీమేడ్గా ఇచ్చారా? మీరు ప్రేమించే వ్యక్తిని మీరు చూస్ చేశారా లేక కులం, మతం, ఫ్యామిలీ స్టేటస్ ముందే డిసైడ్ చేసేసిందా? మనం అనుకుంటాం నేను నా ఇష్ట ప్రకారమే బతుకుతున్నానని. కానీ నిజం ఏంటంటే పుట్టినప్పటి నుండి మనల్ని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టు ప్రోగ్రామ్ చేస్తారు. పేరెంట్స్, టీచర్స్, రిలీజియన్, సొసైటీ అందరూ కలిసి మీ బుర్రలో నువ్వు ఇలానే ఉండాలి అనే బ్లూ ప్రింట్ పెడతారు. మీరు తీసుకుంటున్న ప్రతి డెసిషన్ వెనుక ఎవరో ఒకరు ముందే గీసిన గీత ఉంటుంది. దీన్నే కృష్ణమూర్తి కండిషనింగ్ అన్నాడు. కృష్ణమూర్తి అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి పేదవాడు. ఒక థియోసాఫికల్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ ఇతన్ని పిక్ చేసింది. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారం కృష్ణమూర్తి వరల్డ్ టీచర్గా ఒక కొత్త మెస్సయ్యలా రాబోతున్నాడు. ఒక పిల్లాడిని చిన్నప్పటి నుండే నువ్వు దేవుడివి, నువ్వు ప్రపంచాన్ని మారుస్తావని కల్ట్ పెంచింది. వేలాది మంది భక్తులు ఒక ఎంటైర్ రిలీజియస్ ఆర్గనైజేషన్ అని ఇతని కోసమే క్రియేట్ చేశారు. కానీ 1929లో వేలాది మంది ఫాలోవర్ల ముందు నిలబడి కృష్ణమూర్తి ఏం చేశాడో తెలుసా? ఆ ఆర్గనైజేషన్నే రద్దు చేసేశాడు. సత్యం అనేది ఒక దారి లేని భూమి అని చెప్పి నన్ను ఎవరు ఫాలో అవ్వద్దు, ఏ గురువుని, ఏ ఆర్గనైజేషన్ని ఫాలో అవ్వద్దు అని స్పష్టంగా చెప్పాడు. వేల మంది భక్తులు, ఆస్తులు, పవర్ ఇలా అన్నీ వదిలేసుకున్నాడు కృష్ణమూర్తి. ఎందుకంటే అతనికి అర్థమైంది తనని ఒక దేవుడిలా చూసేవాళ్ళు కూడా తనని కండిషనింగ్లోనే ఉంచుతున్నారని, ఒక కొత్త బానిసత్వాన్ని పాత బానిసత్వ స్థానంలో పెడుతున్నారని. కృష్ణమూర్తి బతికినంతకాలం ఒకటే మాట చెప్పాడు, మీరు ఏ అథారిటీని, ఏ గురువుని, ఏ బుక్ని నమ్మి బతకొద్దు. మీ మనసుని మీరే అబ్జర్వ్ చేసుకోండి, అప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుందని చెప్పాడు. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్లీ ఇది చాలా డిస్టర్బింగ్ ఐడియా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్నది అథారిటీని ఫాలో అవ్వడం, రూల్స్ పాటించడం, గ్రూప్లో మర్జ్ అవ్వడం. కృష్ణమూర్తి చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకం. నువ్వు ఒంటరిగా ఆలోచించు, ఎవరిని బ్లైండ్లీ ఫాలో అవ్వకని చెప్పాడు. ఒక ఊర్లో ఒక చిన్న ఏనుగు ఉండేది. ఆ ఏనుగును చిన్న తాడుతో ఒక చెట్టుకి కట్టేసేవాళ్ళు. ఆ చిన్న ఏనుగు ఎంత లాగినా తాడు తెగలేదు. కొన్ని రోజుల తర్వాత అది లాగడం మానేసింది. ఏళ్ళు గడిచాయి. ఆ ఏనుగు పెద్దదయింది. ఇప్పుడు దానికి ఆ చెట్టును కూడా పెగిలించే శక్తి ఉంది. కానీ ఇప్పటికీ అదే చిన్న తాడుతో దాన్ని కట్టేస్తే అది కదలడం లేదు. ఎందుకంటే దాని బుర్రలో ఇంకా అదే నమ్మకం ఉంది, నేను దీన్ని తెంచలేనని. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు అడిగాడు, ఇంత బలమైన ఏనుగు ఈ చిన్న తాడును ఎందుకు తెంచలేదని. బదులుగా పక్కనున్న ఓల్డ్ మ్యాన్ నవ్వి ఇలా చెప్తాడు, తాడు దాన్ని కట్టడం లేదు నాయన, దాని జ్ఞాపక శక్తి దాన్ని కట్టేసిందని. మనుషులం కూడా అంతే. మనల్ని కట్టేసింది కులం, మతం, ఫ్యామిలీ రూల్స్, సొసైటీ భయం అనే తాళ్ళు కాదు, మనం చిన్నప్పటి నుండి నమ్మిన నమ్మకం. నేను ఇలాగే ఉండాలి, ఇది తెంచలేను అనే అసలు తాడు. కృష్ణమూర్తి చెప్పిన కండిషనింగ్ థియరీ ఇక్కడే ఆగిపోదు. ఇది కేవలం మతం గురించో కులం గురించో కాదు. ప్రతి ఆలోచన, ప్రతి ఎమోషన్, ప్రతి రియాక్షన్ కూడా గతంలో మనం అక్యూములేట్ చేసిన మెమరీ నుండే వస్తుందని అతను చెప్పాడు. మనం ఎవరినైనా ప్రేమించినా, ద్వేషించినా, భయపడినా అది నేను అనే ఫ్రెష్ థాట్ నుండి రావట్లేదు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుండి, పాస్ట్ కండిషనింగ్ నుండి వస్తుంది. అందుకే కృష్ణమూర్తి చెప్పిన ప్రకారం నిజమైన స్వేచ్ఛ అంటే ఏదో సాధించడం కాదు, ఇది ఒక కాన్స్టాంట్ అవేర్నెస్. మీ మనసు ఏ క్షణంలో ఏ ప్యాటర్న్లో పనిచేస్తుందో దాన్ని గమనించడం, ఏ జడ్జిమెంట్ లేకుండా, ఏ కరెక్షన్ లేకుండా కేవలం అబ్జర్వ్ చేయడం. ఇదే జిడ్డు కృష్ణమూర్తి జీవితాంతం చెప్పిన మాట. మీ కండిషనింగ్ని మీరు గుర్తించగలిగితే అదే మొదటి అడుగు. అంతకు మించి అతను ఏ ఫార్ములా ఇవ్వలేదు, ఏ షార్ట్కట్ చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఫార్ములా ఇచ్చినా అది కూడా ఇంకో కొత్త ఐడియా మాత్రమే అవుతుంది.